వెల్కమ్ టు అమ్మా న్యూస్ డిబేట్. నేను మీ లక్ష్మీ నగ్నార్ హర్సట్టి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎన్నికలతో సంబంధం లేకుండా ఎప్పుడూ హాట్గానే ఉంటాయి. ప్రధాన రాజకీయ పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలతో ఏపీ రాజకీయం రసవత్తరంగా ఉంటుంది. 2019లో పట్టం కట్టిన వైసీపీ పార్టీకి ప్రజలు 2024 వచ్చేసరికి గట్టి షాక్ ఇచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ప్రభుత్వాన్ని స్థాపించాయి. కూటమి ప్రభుత్వాన్ని స్థాపించినప్పటికీ ఆయా సొంత పార్టీలోని కార్యకర్తలు, నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. గతంలో తమను బాగా ఇబ్బంది పెట్టిన వైసీపీ పార్టీ నాయకులపైన, కొంతమంది చట్ట వ్యతిరేక పనులు చేసి దొరికిపోయిన నాయకులపైన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల మెతక వైఖరిని జీర్ణించుకోలేకపోతున్నారట. ఇదే రకంగా వ్యవహరిస్తే మళ్లీ జగన్ సీఎం అవడం ఖాయమని, ఆ తర్వాత చేసిందేమీ ఉండదని ముఖ్యంగా తెలుగు తమ్ముళ్ళు, జన సైనికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మరోవైపు జగన్ తమపైన దాడులు జరుగుతున్నాయని, ఇవి ఆపకపోతే మళ్ళీ మేము వచ్చాక ఆపుదామన్నా మా కార్యకర్తలను ఆపలేమంటున్నారు. ఈ మాటలను ఎలా చూడాలి? అసలు ప్రస్తుత ప్రభుత్వం మెతక వైఖరికి కారణాలేంటి? మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యూహంతో ఏమైనా చేయలేని పరిస్థితిలో ప్రస్తుత అధికార వర్గం ఉందా? వైసీపీ వ్యూహాత్మక ఎత్తుగడలో అధికార పార్టీ ఏం చేయాలో పాలుపని పరిస్థితిలో ఉందా? అసలు రానున్న రోజుల్లో ఏపీలో ఏం జరగబోతుంది? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు వైసీపీ నేత మధుకర్ గారు, మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారు జూమ్ కాల్లో మనతో అందుబాటులోకి వస్తారు. జనసేన నేత వీర మహిళ సుజాత కాజా గారు జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం వైసీపీ నేత మధుకర్ గారితో మాట్లాడదాం. మధుకర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. మధుకర్ గారు సార్, వెరీ గుడ్ ఈవినింగ్ సార్. నా వాయిస్ వినపడుతుందా సార్? ఎస్ వినబడుతుంది. మధుకర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మీరు మర్యాదగా దాడులన్నీ మా మీద జరుగుతున్నాయి, ఆపకపోతే మేము వచ్చిన తర్వాత ఆ తర్వాత మా కార్యకర్తలను ఆపమన్నా మేము ఆపలేమంటాం. దేనికి చిహ్నం అనుకోవాలి? సార్, జరుగుతున్నటువంటి కార్యాచరణ కూటమి ప్రభుత్వం ఏర్పడిన కాడ నుంచి ఈ రోజు వరకు మీరు చూసుకున్నట్లయితే జరుగుతున్నటువంటి ప్రతిదీ 1 to 1 క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే పలుమార్లు వినుకొండ విషయమైనా కానీ, మళ్ళా జరుగుతున్నటువంటి నందికొట్కూరులో మచ్చుమర్రలో జరిగినటువంటి చిన్న మైనర్ బాలిక 8 సంవత్సరాలు, ఈ రోజు కూడా ఆ బాడీని ట్రేస్ అవుట్ చేయాలనేటువంటి పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గౌరవ హోమ్ మినిస్టర్ గారు ఉన్నటువంటి పరిస్థితులు కానీ, మళ్ళా వైసీపీ కోసం పనిచేసి వైసీపీకి ఓటేసిన వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో, ఏ విధంగా దాడులకు గురి చేస్తున్నారో, ఏ విధంగా వాళ్ళని నడి రోడ్డు మీద నరుకుతున్నారో ఇది అందరికి తెలిసిన విషయమే, చూస్తున్నటువంటి విషయమే. ఇలాంటి సందర్భాల్లో పలుమార్లు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతుంది, లా అండ్ ఆర్డర్ ఒకళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది, నడి రోడ్డు మీద నరుకుతున్నారు, దీన్ని మీరు పర్సూ చేయండి, దీన్ని మీరు పరిగణలోకి తీసుకోండి, జరుగుతున్నటువంటి దాడులు కంట్రోల్ చేయండి అని చెప్తున్నటువంటి క్రమంలో కూడా దాదాపు 60 రోజులు కావాల్సినటువంటి పరిస్థితుల్లో దాదాపు 36 మందిని హతమార్చినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి మేము మొన్నటి దినం కూడా చెప్పడం జరిగింది. దాదాపు 1500 మంది ప్రాంతాలు వదిలి వెళ్ళిపోయినటువంటి సంఘటనలు కూడా మనం చూసాం. ఈ రోజు మనం ప్రెస్ మీట్, ఈ రోజు మనం డిబేట్ లో కూర్చున్నాం. డిబేట్ లో కూర్చున్నటువంటి ఈ రోజు మార్నింగ్, ఒక్క నిమిషం సార్, మార్నింగ్ కూడా వినుకొండ ప్రాంతాన్ని వదిలేసి పల్నాడు జిల్లాలో వినుకొండ ప్రాంతాన్ని వదిలేసి వేరే ప్రాంతంలోకి వెళ్ళి కూరగాయలు అమ్ముకుంటున్నటువంటి వ్యక్తిని ఆటో నుంచి బయటకు లాగి స్కార్పియోలో కిడ్నాప్ చేసి కొట్టుకుంటూ తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు. ఈ రోజు ఫేస్బుక్ ఓపెన్ చేసిన, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన మీకు చెప్పేంతటోళం కాదు, మీకు తెలిసి ఇలాంటి సందర్భాలలో ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక వైఎస్ఆర్సీపీ అధినేత ఈ రోజు ఆయన సహనము కోల్పోయి జరుగుతున్నటువంటి దాడులను మీరు కావాలని ప్రేరేపరించి చేపిస్తున్నారా? దీని కంట్రోల్ ఎందుకు చేయట్లేదు? రేపటి రోజున ఏది జరిగినా నా నాయకుల్ని నేను కంట్రోల్ చేయనటువంటి పరిస్థితులు వస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం తప్పు ఉందని నేను అడుగుతా ఉన్నా. ఒక మాజీ సీఎంగా ఉన్న వ్యక్తి ఈ రోజున ఆ రకంగా మాట్లాడుతాన్ని ఎలా చూడాలి? ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు, మీరు కరెక్ట్గా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో పెట్టాలని మాట్లాడగలి, కానీ రేపొద్దున మేము సీఎం అయిన తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వచ్చాక మేము ఆపలేము అంటే ఏమంటారు? దాన్ని ఏ సందేశం ఇస్తున్నట్టు ప్రజాస్వామ్యంలో? ఒక ముఖ్యమంత్రి కుమారుడు, ఆయన కేబినెట్ లో ఒక మంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెడ్ బుక్ ని క్రియేట్ చేసి భారత రాజ్యాంగం ఇక లేదు, రెడ్ బుక్ రాజ్యాంగమే ఉంటది అని తెలియపరిచి ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తుంటే
దాదాపు 36 మందిని హతమార్చి యాక్సిడెంటల్ గా కాదు, ఇది ఇన్సిడెంటల్ గా వాళ్ళ ఇళ్ల మీద పడి ఇల్లులు కూల్చేసి ఇంట్లో ఉన్న వాళ్ళని బయటకు లాగి నరుకుతా ఉంటే, ఈ రోజు ప్రతిపక్ష నాయకుడు సహనాన్ని పరీక్షిస్తా ఉంటే, సహనంగా మాట్లాడాలని సూచిస్తున్నటువంటి వ్యక్తులకి సూటి ప్రశ్న నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు గంజాయి విచ్చలవిడిగా జరుగుతా ఉంది. ఈ రోజు ఆ గంజాయిని సేవించి పోలీసులు కొడుతున్నారు, ట్రాఫిక్ పోలీసులను ఆపుతుంటే వాళ్ళని కొడతా ఉన్నారు. ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు మనకు తెలియట్లేదా? మనం చూడలేదా? కళ్ళుండి చూడలేనటువంటి వ్యక్తులు ఉంటున్నారా అని చెప్పి మాకు ఆశ్చర్యం కలుగు చేస్తా ఉంటుంది. ఈ రోజు పసిపిల్లలు ఈ తిరుపతిలో 8 సంవత్సరాలు, గుంటూరులో 8 సంవత్సరాలు, మత్స్యమూరులో 8 సంవత్సరాలు, మత్స్యపల్లిలో 8 సంవత్సరాలు బాలిక తప్పిపోతే ఈ రోజు కూడా ఆ కుటుంబానికి, ఆ తల్లికి బాడీని ఇవ్వనటువంటి పరిస్థితి. ఈ రోజు లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందని మీరు అనుకుంటున్నారా? లా అండ్ ఆర్డర్ కంట్రోల్ నిజంగా ఉందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారా? రానున్న రోజుల్లో ఇదే ప్రజలు ప్రతిపక్షం అయ్యి రోడ్ల మీదకి వచ్చి రాస్తారోకాలు చేసి ధర్నాలు చేసి ప్రభుత్వం మీద తిరగబడే రోజులు వస్తాయి. ఈ రోజు మేం చెప్తుంది కాదు. ఈ రోజు పల్నాడు జిల్లాలో వినుకొండలో వదిలేసి ఆయన వేరే ప్రాంతంలోకి వెళ్ళి ఆయన కూరగాయలు అమ్ముకుంటుంటే ఆటోను అడ్డగించి ఆటోలో ఉన్న వ్యక్తిని బయటికి లాగి స్కార్పియోలో కిడ్నాప్ చేసి బహిరంగంగా తీసుకెళ్తున్నారు. అంతెందుకు సార్, మా చీరాల నియోజకవర్గంలో మొన్న మన సీఎం గారు మా చీరాల నియోజకవర్గంకి రావాలి సార్, చేనేత దినోత్సవం రోజు. దాని ముందు రోజు రాత్రి కలెక్టర్ గారు వెళ్తున్నటువంటి మార్గంలో ఒక స్కార్పియో ఒక స్ట్రోమ్ కారు హారన్ కొడితే తప్పుకోలేదని ఆ వ్యక్తిని విచక్షణ రహితంగా కోడి కత్తులతో 15 కోట్లు పొడిచి చంపినటువంటి సంఘటన. ఇక్కడ లా అండ్ ఆర్డర్ కంపల్సరీ ఒకటి మధుకర్ గారు, లా అండ్ ఆర్డర్ కంపల్సరీ ఎవరికి కరెక్ట్గా ఉండాల్సిన బాధ్యత ఉంది. 100% లా అండ్ ఆర్డర్ అనేది సరిగ్గా ఉంటేనే ప్రజలకు బాగుంటుంది. వాళ్ళ శాంతి భద్రతల కోసం లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి. కానీ లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి అంటే అధికార పక్షానికి ఎంత ఉందో ఇది యొక్క పరిస్థితుల మీద అవగాహన, అట్ ద సేమ్ టైం ప్రతిపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా మాట్లాడొచ్చు అంటారా? అంతేనా? దీనిలో ఇంకేదైనా వ్యూహాత్మకంగా ఏమైనా ఎత్తుగడ ఉందంటారా మాట్లాడతాం వెనుక? పిల్లిని ఒక రూమ్ లో 4 గోళ్ల మధ్యలో వేసి కొడతా ఉంటే ఆ పిల్లి పులవుతుంది. ఈ సామెత మనకు తెలిసిన విషయమే. ఈ రోజు మీరు గమనించండి, 36 మందిని వీడియోలు తీసి చంపారు సార్. సాక్ష్యాలు లేకుండా కాదు సార్, ఇది వీడియోలు తీసి రెడీ రోడ్ల మీద నరికారు సార్. ఈ రోజు ఒక టీడీపీ కానీ, ఒక జనసేన నాయకుడు కానీ, ఒక టీడీపీ నాయకుడు కానీ వినుకొండలో రషీద్ కుటుంబానికి ఎందుకెళ్ళి పరామర్శించలేదు? వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో సభ్యులు కాదా? ఈ రోజు జరుగుతున్నటువంటి మీరు చూడండి సార్, జరుగుతున్నటువంటి పరిస్థితులు చూడండి. పార్టీలు పక్కన పెట్టేసేయండి, ఏ పార్టీలు పక్కన పెట్టండి అంటున్నారు మీరు, కానీ రాజకీయం చేశారంటే కనబడుతుంది కదా. ఏపీలో ఏ సిచ్యువేషన్ చూసుకున్నా ఒక్కటి గమనించుకోండి సార్, 2 నెలలు కావస్తా ఉంది. మా చీరాల్లో 4 హత్యే వేరే నియోజకవర్గం మాకెందుకు సార్? నా నియోజకవర్గం గురించి నేను చెప్తున్నా వినండి. 4 హత్యలు ఎన్నడూ లేదు. వాళ్ళంతా టీడీపీ కోటేసిన వాళ్ళే. 4 అన్నడూ లేదు చరిత్రలో. చీరాల నియోజకవర్గంలో మనకి భారతదేశం, మనకి స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఇలాంటి హత్యలు లేవు. ఓకే దాని గురించి పక్కన పెడితే ఈ రోజున రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వెళ్లే అవకాశం కనబడుతుందా ఇకనైనా? అంటే ప్రభుత్వం లేక మునుపు 2019కి ముందు ఆయన జనాల్లో ఉన్నారు, తర్వాత కొంచెం జనాలకు దూరం అయ్యారు. ఇప్పుడైనా జనాలకి దగ్గర అయ్యే అవకాశం ఏమైనా కనబడుతుందంటారా? జనాల్లోకి వెళ్లే అవకాశం ఉందా? మేము ఓడిపోయిన 31వ రోజు జనంలోకి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఓడిపోయిన 31 రోజే. అదే గత ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు సీఎం గారు 2 సంవత్సరాలు పట్టింది బయటికి రావడానికి. కరోనా సమయంలో హైదరాబాద్ లో ఉన్నారు, జూమ్ కాల్లోనే మాట్లాడారు. ఈ రోజు మా నాయకుడు జనంలోకి వచ్చి ప్రతి ఒక్క కుటుంబాన్ని పరామర్శిస్తున్నటువంటి పరిస్థితులు. ఆయన కింద ఉన్నటువంటి నాయకులు అందరూ ఏ కుటుంబంలోకి అన్యాయం జరిగినా ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించి జరిగినటువంటి సంఘటనల్ని పరిశీలన చేసి జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని ప్రభుత్వాలకి విన్నవించుకొని స్పందన అనే కార్యక్రమంలో కానీ, మనకు జరుగుతున్నటువంటి కలెక్టర్ గారికి కానీ, ఎస్పీ గారికి కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి న్యాయం కోసం పోరాడుతున్నాం సార్. మేము ఈ రోజున మేమేమంటున్నామంటే సగటున జరుగుతున్నటువంటి పరిస్థితులు, సగటున జరుగుతున్నటువంటి విశ్లేషణలు, ఈ రోజు ప్రభుత్వం ఏ విధంగా లా అండ్ ఆర్డర్ లో తప్పున్నారో నేను ఒకటే సవాల్ విసురుతా ఉన్నాను సార్. ఈ ప్రభుత్వానికి కంపల్సరీగా హోమ్ మినిస్టర్ గారు రాజీనామా చేయాల్సిందే.
హోమ్ మినిస్టర్ గారు చీరాల నియోజకవర్గంలో 4 వ్యక్తులు కాబట్టినా కానీ మీకు మళ్ళీ ఇంకొక మాట చెబుతున్నాను సార్. ఇదే హోమ్ మినిస్టర్ గారు ప్రమాణ స్వీకారం అయిపోయి అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అయిపోయిన రోజు హత్య కాబడినటువంటి మైనర్ బాలిక మానభంగం చేసి కిరాతకంగా చంపినటువంటి సంఘటనలో వచ్చి ప్రశాంతమైన వాతావరణాన్ని, ప్రశాంతమైన చీరాల వాతావరణాన్ని చెప్పినటువంటి హోమ్ మినిస్టర్ గారు అదే ప్రాంతంలో ఈ రోజు 3 చనిపోయారు. అదే ప్రాంతం 3 హత్య కాబడిన వ్యక్తులే. ఓకే మధుకర్ గారు, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చౌదరి గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం. మాకు మున్సిపల్ అధికారులు పనులు పెడుతున్నారు. ఓకే ఓకే, వీళ్ళని తొందరలో నన్ను మాట్లాడించి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఓకే ఓకే చౌదరి గారు, ఇక్కడ 2 ప్రశ్నలు. ఒకటి, మీరు గెలిచిన తర్వాత ఇప్పటి వరకు కూడా దగ్గర 36 నుంచి 50 హత్యలు జరిగినాయి అని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్న మాట. నెంబర్ 2, ఇప్పటి వరకు కూడా మీరు గెలిచిన తర్వాత మీ సొంత కార్యకర్తలే మిమ్మల్ని మీ పైన బాగా గరంగా ఉన్న పరిస్థితి. ఎందుకు ఇప్పటి వరకు కూడా వలభనేని వంశీ కానీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ వీళ్ళు తప్పులు చేశారన్నట్టుగా రుజువులు దొరికినా ఎవరిని ఎందుకు మీరు అరెస్టులు చేయట్లేదు అని చెప్పి మీ వాళ్ళే అడుగుతున్న మాట. దీన్ని ఎలా చూస్తారు? లక్ష్మీనాథ్ గారు, మొదట మీకు అమ్మాటి ప్రిన్సిపల్కి అలాగే నమస్కారం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 56 రోజులైంది. ఆగమేఘాల మీద పనులు పరిగెట్టిస్తున్నాం. ఇప్పుడు కూడా నాకు కూడా కింద వేరే వాళ్ళు వెయిట్ చేస్తాం మీకోసం. మీ వదలుకోవడం వాస్తవం ఏంటంటే గతంలో బంగారు తాగిన వాళ్ళు, జేబ్రాండ్ తాగిన వాళ్ళు, డ్రగ్స్ తాగిన వాళ్ళు రాష్ట్రంలో సైకోలా తిరుగుతున్నారు. వాళ్ళు ఎప్పుడు ఎవరిని ఏం చేస్తారో తెలియదు. ముందు లాండ్ ఆర్డర్ ని భద్రపరచుకోవడం కోసం లాండ్ ఆర్డర్ రాత్రి 12 అయినా కూడా మా తిరుగులో పెట్రోలింగ్ తిరుగుతా ఉంది. ఎక్కడ పడితే అక్కడ బ్లేడ్స్ తో కోసేసేది, ఆడపిల్లగా దొరికితే అగిత్యాలు చేసేది. ఆ 5 ఏళ్ల పరిపాలనలో కొంతమంది సైకో సామ్రాజ్యం సృష్టించారు. వాళ్ళందరినీ అదుపులో తీసుకోవాలి. ఎవరికైతే ప్రమాదకర స్థాయిలో డిఎన్ఎస్ పంపించాలి. అనేక రకాలుగా శాంతి భద్రతల్ని, ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేసేసారు. మా జగన్మోహన్ గారు ఢిల్లీకి వెళ్ళి 36 మంది చంపేశారు అన్నారు. 36 మంది లిస్ట్ ఇవ్వండి. 36 మంది చంపేస్తే ఎఫ్ఐఆర్ అయింటది, ఏ స్టేషన్ అయింటది. ఆ ఎఫ్ఐఆర్ లని లెక్క తెలియదు అంటాడు. 36 మంది కదా, 3 కూడా తెలిపోలే విషయం నాకు తెలుసు. నోరు తెస్తే అబద్ధాలు మాట్లాడితే ఫేక్ న్యూస్. ఆ సాక్షి పేపర్లో ఏమొస్తుందంటే మొత్తం అధర్మం తిరుగుతుందంట. ఎక్కడ తిరుగుతుందో నాకు తెలియదు. మొన్నటి వరకు కౌరవ సామ్రాజ్యం, కౌరవ పరిపాలన జరిగిన నియంత్రిత పరిపాలన జరిగిన ఆంధ్ర రాష్ట్రాల్లో ఒకసారి ఊపిరి పెంచుకున్నారు. రాష్ట్రాలు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ప్రత్యేకంగా అభివృద్ధి పరుగులు పెడతా ఉంది. మీకు టైం ఉంటే ఓపిక ఉంటే ప్రతి ఒక్కటి చెప్తా. ఎందుకంటే రాష్ట్రంలో పూర్తి స్థాయిలో 164 ఎమ్మెల్యేలు ఇచ్చిన కూటమికి మేము చాలా జాగ్రత్తగా ఒడి దగ్గర పెట్టుకొని ఏ జిల్లాలో ఏ మున్సిపాలిటీలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మొత్తం స్టడీ చేస్తున్నాం. వీళ్ళు జరిగిన అక్రమాలపైన కనుకోరలు వేస్తున్నాం. పూర్తి స్థాయిలో విచారణ మొదలు పెట్టిన తర్వాత ఎవరైతే కళ్ళు తాగిన తెలుపుకుంటూ బయటపడతారో మా అవినీతి ఆడ బయటపడుతూనే వచ్చి ఫోన్ కాల్ చేస్తున్నారు. మా వాళ్ళని చంపేశారు, మా వాళ్ళని వాళ్ళతో కొట్టారు, మా వాళ్ళని కళ్ళతో కొట్టారంటే వీళ్ళు డైవర్టింగ్ పాలిటిక్స్, మైండింగ్ ఏం ఆడుతున్నారు. చౌదరి గారు, వినుకొండలో జరిగిన హత్య ఏదైతే ఉందో ఈ హత్య కానీ లేదు అంటే అంతకుముందు జరిగిన 2 చీరాలకు సంబంధించిన 2 హత్యలు కానీ మధుకర్ గారు అడుగుతున్నారు, ఎందుకు టీడీపీ వాళ్ళు కానీ ఎవరిని పరామర్శించలేదు, ఎందుకు పరామర్శించలేదు అని అడుగుతున్నారు మధుకర్ గారు. సార్, అనంతపూర్లో జరిగిన హత్య వాళ్ళ కార్యకర్తలు వాళ్ళే మందు దాగి, జేబ్రాండ్ దాగి, బంగారు దాగి, డ్రగ్స్ దాగి వాళ్ళు కూడా తీసుకొని తెచ్చారు. పోయిన జగన్మోహన్ రెడ్డి గారు కనీసం వాళ్ళ కార్యకర్తకి ఏమైనా 10,000 సాయం చేశారంటే చూసాను నేను కూడా. అబ్బాయి నన్ను తమని జరగవు, నేనుంటే అమ్మ కూడా వచ్చేది, మా ఆయన వచ్చేది, వీళ్ళ ఆయన గుడ్డి వచ్చేది చెప్పాడు. ఆడ కూడా పథకాలు వచ్చారని. సార్ మాట్లాడుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా అనుకున్నాడు నాకు తెలియదు కానీ కనీసం ఒక పార్టీ నాయకుడు కదా. వాళ్ళ కార్యకర్తలు వాళ్ళే కొట్టున్నారు కదా. గత ప్రాబ్లమ్స్ వచ్చి అనేక రకమైన ఆర్థికవాదాలు వచ్చి ఏదో తాగేసి వచ్చి మీరు గమనించారు వీడియో. ఆయన కొడుతుంటే కింద కూర్చున్న రియాక్షన్ ఉండలేదు. ఎందుకంటే అంత మత్తులో ఉన్నాడు ఆయన. ఆ విధంగా వాళ్ళు కొట్టుకున్నా నడుపుకున్నా అయిపోయింది. దాని మీద కేసులు పెట్టారు, అతను అరెస్ట్ చేశారు. తగిన జాగ్రత్తలు తీసుకొని మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మీరు మర్యాదగా శాంతి భద్రతల్ని కంట్రోల్ చేయండి, మీరు కన్నా కంట్రోల్ చేయలేకపోతే రేపు మేము వచ్చిన తర్వాత మా కార్యకర్తలను మేము కంట్రోల్ చేయలేమంటున్నారు. దాన్ని ఎలా చూడాలంటే చెప్తాను. అంజనా కనంలో మా ఊర్లో అంజనా కనం ఉంటుందండి. వాడు కుంటోడు కూర్చోంటాడు కింద. వాడు కుంటోడు ఎవరు తెలియదు. వాడు నేను లేస్తే మనిషిని కాదు, నేను లేస్తే మనిషిని కాదు అంటుంటాడు. జగన్మోహన్ గారు కూడా ఈ రోజు ఈ రాష్ట్రం మా బుద్ధని చెప్పి బయట వేశారు. ఈ రాష్ట్ర ప్రజలు విసర్జించిన వ్యక్తి ఆయన. ఎవరు జగన్మోహన్ గారు మా బుద్ధు బాబుని. ఈయన పార్టీ 2029 ఉంటుందా, రేపు 6 నెలలు మూసేస్తాడా, 6 నెలలు జైలుకు పోతాడా, ఏ పార్టీ నడిపేది ఎవరు, ఈ పార్టీకి తలా తొక్క ఎవరు, అమ్మా నాన్న ఎవరైనా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే కుటుంబ సభ్యులు లేరు.
ఆయన బంధువులు లేరు. ఆయన నమ్ముకుని 5 మంది రెడ్లు వేరే పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. ఈ 11 మంది ఎంపీలు లెటర్ సభ్య పెట్టే పరిస్థితి లేదు. ఉన్న 30 మంది ఎంపీలు ఎక్కడ పోతారో తెలియదు. నేను ఒకటే మాట చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముందు మీ పార్టీ మీరు రక్షించుకోండి, లేదంటే మీ పార్టీకి అవకాశం పరిచయపడతా ఉంది. మీరు 29 లక్షలు మరి మీ కార్యకర్తల పరిస్థితి అండి చౌదరి గారు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారు. మీ పార్టీ నేతలు, మీ పార్టీ కార్యకర్తలు రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడంలో ముందున్నాం మేము. ఎక్కడైనా సమస్య వస్తే ఇమీడియట్ గా మీరు గతంలో చెప్పారు కదా, గన్ను కన్నా జగనన్న ముందు చేస్తాడని. ఇప్పుడు మీ ఆలోచన కనపడలే, మేము చూస్తున్నాం. నిమిషాల్లో సెకండ్లో మీరు కూర్చొని చోట ఫోన్ చేస్తే కనీసం 2-3 నిమిషాల నుంచి వాళ్తున్నారు. గతంలో మీ పోలీస్ వ్యవస్థని మీ తాపేదారులుగా, మీ యొక్క పాలేగాళ్ళుగా మార్చుకొని మీ సొంత సామ్రాజ్యానికి సైన్యంగా మార్చుకున్నారు. ఈ పొద్దు ఐఏఎస్లు ఐపీఎస్లు మార్చి డిఎస్పీలు దాకా మార్చి కొంతమంది మార్పులు ఇప్పించిన తర్వాత పరుగులు పెడుతుంది పరిపాలన. చెప్పండి మీరు ఎక్కడ నుండి పుట్టకాల్సి మొక్కలు ఇంటి కదా సార్, శాంతి భద్రతలు బాగాలేదు, అది బాగాలేదు. వాస్తవాల దగ్గరగా చెప్పండి, ఆధారాలు చూపించండి. అంతేగాని 30 మంది చచ్చిపోయారు, మామూలు కొట్టేశారు, మీ వాళ్ళు కొట్టేశారు, ఎన్ని నంగి మాటలు మాట్లాడి గత రాజా గారు చెప్పారు మమ్మల్ని కొట్టారు. చౌదరి గారు ఇక్కడ ఓకే వైసీపీ వాళ్ళు చౌదరి గారు ఒక క్వశ్చన్ ఇక్కడ వైసీపీ వాళ్ళ మాట పక్కన పెడితే సొంత మీ టీడీపీ జనసేనలోని కార్యకర్తల్లో నిరాశ నిర్లిప్తత ఉందని, దానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే గతంలో కొంతమంది మీ యొక్క కార్యకర్తలను కానీ నాయకులు కానీ ఇబ్బంది పెట్టారో వాళ్ళు చట్టానికి వ్యతిరేకంగా కొన్ని పనులు చేశారని మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని తెలిసినప్పటికీ కూడా ఎందుకు మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు? ఇప్పుడు కాదు ఇంకెప్పుడు అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మంచి ప్రశ్న చెప్పిన మాట ఒకటి చెప్తాం. మేము వ్యక్తిగత కక్షలు పోము, వ్యక్తిగత దాడులు కూడా చెయ్యము, మాకు రాజకీయ కక్షలు అవసరం లేదు. కాకపోతే మీరు చెప్పిన పేర్లు కొడాల నాని కానీ, వంశీ కానీ, దూరంపూడి కానీ, అదేవిధంగా రోజా గారు అంటున్నారేంటో 100 కోట్ల స్కామ్ అంటున్నారు. నిజమేనా? దానిలో అసలు స్కామ్ జరిగిందా? మీరేమైనా సృష్టించారా? అది 100 కోట్ల స్కామ్ ఏదో జరిగిందన్నారు. ఆడుదాం ఆంధ్రలో జరిగిందా? నిజంగా సృష్టించారా మీరు? సార్ మంచి మాట చెప్పారు సార్. మీ మొదటి సంబంధించి రోజా గారికి వస్తాను డైమండ్ గురించి. గతంలో జరిగిన అన్యాయాల క్రమాల పైన సాక్ష్యాధారాలు ఎవిడెన్స్ తీసుకొస్తున్నారు. మేము నియంత్రిత పరిపాలన చేయటం లేదు, రాజుల పరిపాలన అసలు చేయము. చట్టపరంగా చర్యలు తీసుకొని సాక్ష్యాధారాలు పట్టుకొని జైలు వేస్తాం. అక్కడ రాజీ పడే ప్రసక్తే లేదు. ఇంకా రోజా గారు చెప్తారా? ఆమె 100 కోట్లు ఆడుదాం ప్రాజెక్ట్ 100 కోట్లు కదా సార్, 300 కోట్లు తినేసింది ఆమె. లెక్కల్లో 100 కోట్లు బయటపడతా ఉంది. ఏ బ్యాట్ ఒక్క బాల్ పనికిరాదు, ఒక బాల్ ఆడడానికి కూడా బయట పనికిరాదు, ఒక మ్యాట్ పనికిరాదు. మొత్తం నాసిరకం, మొత్తం 100 కోట్లు శుభ్రంగా భోంచేసేసి అవినీతి అక్రమాలు తెరలేపి 10 కార్లు 10 బంగాళాలు, చెన్నైలో ఒక 5 బంగాళాలు కొనుక్కొని సెటిల్ అయిపోయినాడు. ఇప్పుడు బ్రెజిల్లోనో లేదా ఇజ్రాయిల్లోనో లేదంటే ఇటలీలో జాలి చూడు చేసుకుని తిరుగుకుంటాను ఆవిడ ప్రభుత్వ ప్రజల సొత్తుని అప్పలంగా మెక్కేసి ఈరోజు హ్యాపీగా ఏం చేస్తాం? డైమండ్ రాణి గారు ఏం చేద్దాం? ఖచ్చితంగా ఎన్క్వైరీ చేయాలి, రికవరీ చేయాలి. బెంచ్ కార్లు వాడిన జర్నలిస్ట్ కూడా ఎన్క్వైరీ చేస్తాం. ఎందుకంటే గతంలో ఆస్తికి అదుపు లేకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వ సొమ్మును మింగేసిన గతాన్ని పడుకునే బాధ్యత పెద్ద బాధ్యత. దాంతోపాటు అభివృద్ధి సంక్షేమం నడపడం బాధ్యత. మీరు గమనించారో లేదో, ఈ 50 రోజుల్లో బ్రహ్మాండమైన అద్భుతమైన ఫలితాలు ఇచ్చే వ్యవహారాలు పూర్తి స్థాయిలో ఎగిన పార్టీ ఏదైనా ఉంటే ఎన్డీఏ. ఈ రోజున బీజేపీ ప్రభుత్వం మీతో ఉంది, మీరు బీజేపీ ప్రభుత్వంతో కలిపి మీరు ప్రభుత్వాన్ని స్థాపించారు. అట్ ద సేమ్ టైం బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ 40,000 టన్నుల బియ్యం, పీడిఎఫ్ బియ్యం అనేది దొరికినాయి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి అని చెప్పి మీరు చెప్తున్నాం. మీ దగ్గర సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? లేదు అంటే మీకు ఒకటి లెట్ మీ కంప్లీట్. ఎందుకంటే మీకు బీజేపీ పార్టీ నుంచి సపోర్ట్ ఉందా లేదా? లేదు అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యూహాత్మకంలో మీరేమీ చేయలేని పరిస్థితితో చేతులు ఎత్తేసారా? ఇది అడుగుతున్నమాట. మళ్ళా చేతులెత్తే సంస్కృతి మాకు లేదండి. దుర్మార్గమైన రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన చూసి మేము బయట ప్రజలు ఇప్పుడు పిలుచుకొని మా గవర్నమెంట్ ఇచ్చారు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని సేవ చేస్తాము. కాకపోతే రెండే విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు సృష్టించిన అవినీతి కుంభకోణాలు మామూలు కాదు. అది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కాదు, అంతకన్నా భయంకరమైన స్కామ్లు ఆంధ్రప్రదేశ్ జరిగాయి. ఆ స్కామ్లు చూస్తే భయపడిపోతాం. వాటి మీద ఎన్క్వైరీ చేయాలంటే 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలా. అటువంటి సిచ్యువేషన్ లో మేము ఎన్క్వైరీ కోసం ఒక శాఖ, దానికి పోలీసులు అరెస్ట్ చేయడం. మేము బట్టే పట్టుకున్నారు 40 మెట్రిక్ టన్నులు బియ్యం పట్టుకున్నారు, దొంగలు దొరికారు. ఎక్కడ దాక్కున్నాడండి? పేరు నన్ను దాపెట్టాడా? వాళ్ళందరినీ నానిని, వంశీని, వీళ్ళందరినీ వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నారు. యాంటిసిపేట్ బెయిల్ అని అవని ఇవని దొంగలు వాళ్ళ ముందు చూపుతూ ఉంటారు సార్. తప్పు చేస్తే ఎడ తప్పించుకోవాలని
కాబట్టి చట్ట ప్రకారం మాకు కక్ష సాధించాలి కదా, మాకు కావాల్సిన చట్ట ప్రకారం చర్యలు తీసుకొని వాళ్ళు దోషులుగా నిర్ణయించి పోలీసు చట్ట ప్రకారం అరెస్ట్ జైల్లో పెడతాం. కానీ దొరికాడు కదా దొంగ జైలు జగన్మోహన్ గారి లాగా అక్రమ కేసులు పెట్టి బాబు గారిని లోపలేయటం, లోకేష్ గారికి పరగలాగా ఆపడం, ఇవన్నీ దుర్మార్గం చేయండి సార్. రెండోది అంటే మనం నియంత్రిత పరిపాలన చేయట్లా. మా కార్యకర్తలు, మా పార్టీ నాయకులు, మా ఎన్డీఏ కుటుంబంలో చెప్పుకోలేకపోతున్నారు. చౌదరి గారు కరెక్ట్, బయట వాళ్ళు ఎవరు అంటలా, మరి మీ కార్యకర్తలకు కదా మీరు అది చెప్పుకోవాల్సింది. ఎందుకు మీ కార్యకర్తలు అంత ఫ్రస్ట్రేషన్ లోనవుతున్నారు? జన సైనికులు, మీ కార్యకర్తలు ఎందుకు ఫ్రస్ట్రేషన్? యువకులు ఉంటారు, ఆవేశంగా ఉంటారు, మేము నచ్చెప్పుకోవాలి, దాడులు చేయకూడదు, తప్పది, ప్రజాతంత్రానికి వ్యతిరేకం. ఒక మాట క్లియర్ గా చెప్పదలుచుకున్నాను. మంది కుటుంబం ఏమంటే నియంత్రిత పరిపాలన కాదు, రాష్ట్రీయ పరిపాలన కాదు. మళ్ళీ చెప్తున్నా, రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కొన్ని అంశాల పైన యువత ఉంటారు, ఆవేశపడతారు. ఆవేశపడిన వాళ్ళు మనం సరి చెప్పాలి, ఒరే వాళ్ళ మీద దాడి చేయకూడదు, మనం తప్పది మంచి పద్ధతిగా చెప్తున్నాం. అయినా సరే సోషల్ మీడియా ఏదో వాళ్ళ వాదన వినిపిస్తున్నారు. అవన్నీ కూడా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు. ఇప్పుడు మీరు తప్పు చేశారంటే నిరూపణ లేకుండా అరెస్ట్ చేస్తాం. గతంలో అయితే జీవో నెంబర్ 1, 41 నోటీసు, హౌస్ అరెస్టులు, జైలు, గతంలో ఏ సంబంధం లేకుండా రఘురామకృష్ణరాజు గాని, బాబు గారు కానీ, లోకేష్ కానీ అనేక మంది పెట్టారు. అలాంటి సంస్థ మనం చేయకూడదు కదా. ఆ విధంగా చేసే వాళ్ళు ఇంటిపోయారు. ఇప్పుడు జగన్మోహన్ గారు పార్టీ లేకుండా పోతున్న కారణం అదే కదా. ఆ తప్పులు మేము చేయదలుచుకోవాలా. మా కార్యకర్తలు సభ్యులు చెప్పుకుంటాం. ఇంతకుముందు జగన్మోహన్ గారి పార్టీని జగన్మోహన్ కాపాడుకుంటాడంటే ఆయన పార్టీని పెట్టుకుంటాడు, మనకు అనవసరం కదా. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు కూడా మా పార్టీలో ఒకటి మీతోనే కొంచెం 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడతా కారణం మీకు ఏదో పని ఉందన్నారు కాబట్టి అడుగుతున్నా ఈ క్వశ్చన్ కూడా. ఒకే నిమిషం మీకు చెప్తాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం కుటుంబం మా ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తారు చూడండి ఎంత అభివృద్ధి కార్యక్రమం 2 నిమిషాలు చూపించేస్తాను. 7,000 పెంచిన అప్పుతో సాగించాం. అమరావతి జగిల్ 36 కోట్లు పూర్తి ఈ రోజు పూర్తయింది. మెగా డిఎస్సీ పైన సంతకాలు చేసాం. అన్నా క్యాంటీన్ లోపల పెద్దవాడు అన్నది ఉన్నారు. అలాగే 200 యూనిట్ల చేనేత కార్మికులకు ఈ రోజు సబ్సిడీ ఇస్తున్నాం. ప్లస్ జిఎస్టీ తగ్గిస్తున్నాం, జిఎస్టీ పూర్తి తీసేస్తున్నాం. వాళ్ళకి ఆగస్టు నుంచి పూర్తిగా ఉచిత బదిలీ ఇస్తున్నాం. పోలవరం పూర్తి చేసాం. జాతీయ ప్రధానిగా ఇంజనీర్లు వచ్చి పెద్ద ఎత్తున పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతుంది. 12,000 కోట్ల రూపాయలు డబ్బులు కూడా కేటాయించాం. ఇది కాకుండా అమరావతి వైపు రైతులు కవులకి, అదేవిధంగా రైతు భూములకు పూర్తి కోల్పోయిన పింఛన్లు కంటిన్యూగా 5 ఏళ్ళు పెంచాం. ఇది కాకుండా శాంతి భద్రతలు ఎదుగు తీసుకొచ్చాం. అదేవిధంగా తాగునీరు అంటే మా గతంలో బంగ్యాకు డ్రగ్స్ ఏ విధంగా అమ్ముడుపడ్డారో వాటన్ని కంట్రోల్ చేస్తున్నాం. మాక్సిమం 100 టీములు పెట్టారు దాని మీద. ఇది కాకుండా బెంగళూరు టు అమరావతి NH హైవే 60,000 కోట్లతో శాంక్షన్ అయింది. భూ సమీకరణ జరుగుతా ఉంది. ఇది కాకుండా కడప టన్నెల్ కి 6 కిలోమీటర్లకి 12,000 కోట్లు కేటాయించి అది వరకు స్టార్ట్ అయింది. కడప హైవేకి రాయచోటి కడపకి 4,700 కోట్ల రూపాయలు కేటాయించి అది వరకు జరుగుతా ఉంది. మచిలీపట్నంలో BPCL రాయల్ రిఫార్మ్ జరుగుతా ఉంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ 20,000 కోట్ల రూపాయలు వర్క్ స్టార్ట్ చేశారు. లెక్కల పాలసీ మార్చి ఆర్ఎస్ నాణ్యమైన వ్యక్తులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ల్యాండ్ టైటిల్ రద్దు చేస్తాం. సరిహద్దులను పక్కన పడేసి 700 కోట్లు నష్టమైనా సరే ఆర్టీసీకి 1,500 బస్సులు ఉన్నాం. 400 బస్సులు అడిగి వచ్చి వర్క్ చేస్తారు. ప్రారంభించారు మా రవాణా శాఖ మంత్రి కూడా. అలాగే టీటీడీ ప్రక్షాళన చేసి లడ్డు నాణ్యత పెంచి పూర్తిగా అవినీతి దళాలు పెట్టాం. ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపాలిటీ ప్రతి మున్సిపాలిటీకి 50 కోట్లు గది పెట్టి పూర్తి స్థాయిలో పూడికలు తీసి ఆరోగ్య పరిష్కారం కోసం డ్రైనేజ్ వ్యవస్థ మంత్రి కేటాయించిన డబ్బులు. ఇది కాకుండా కలుషిత నీరు తాగి డయేరియా, మలేరియా వస్తా ఉంటే ఇమ్మీడియట్ DHA రైతులకు పనిచేస్తారు. 51 రోజులు 54 రోజులు రకాల పనులు చేసి పెట్టుంటే ఇంకా ప్రభుత్వం పనిచేయలేదు, మాకు డబ్బులు రాలేదు. సార్ విలాసాలకు అలవాటు పడిపోయిన జగన్మోహన్ గారికి ఈ రోజు చేస్తున్న ప్రభుత్వం నచ్చలా. ఆయనకి రాష్ట్ర మీదకి అభివృద్ధి ఇష్టం లేదు. పూర్తిగా రాష్ట్రం ముంచేసి పక్కన హైదరాబాద్ తలుపునైనా ఆ ప్రభుత్వం ఆ విధంగా చేసి జీర్ణించుకోలేదు. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి తీసుకెళ్తాం. నెంబర్ 1 రాష్ట్రంగా స్వర్ణాంధ్రప్రదేశ్ తీసుకెళ్తాం. మా రాష్ట్రం 29 రాష్ట్రాలు నెంబర్ 1 రాష్ట్రం కట్టుకోవడం ఎన్డీఏ కమిటీ అక్కడ కానీ ఇక్కడ కానీ కలిసి పనిచేస్తామని మాకు ఎక్కడ విభేదాలు లేవు. 100% సేవ చేయడానికి వచ్చాం, సేవ చేస్తాం. చేసిన తర్వాత ఓట్ల కోసం వస్తారు. ఇది సవాల్ ఓకే చౌదరి గారు. మనతో సుజాత కాజా గారు ఉన్నారు, జనసేన నేత, వీర మహిళ. ఆవిడతో మాట్లాడదాం. సుజాత గారు గుడ్ ఈవినింగ్ అండి. సుజాత గారు మ్యూట్లో ఉన్నట్టుంది మీ వాయిస్. సుజాత గారు. లక్ష్మీనాథ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. మీకు అలాగే ప్యానెల్లో ఉన్న ప్యానెల్ సభ్యులిద్దరికి గుడ్ ఈవినింగ్ అండి. సుజాత గారు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతుంది, లా అండ్ ఆర్డర్ని సరిగ్గా పెట్టట్లేదు అని చెప్పి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి వాదన. అట్ ద సేమ్ టైం మీ యొక్క ఎవరైతే జనసేన నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా అసంతృప్తితో ఉన్న పరిస్థితి. ఈ రోజున ఎన్నో తప్పులు చేశారని తెలిసిన కొంతమంది వైసీపీ నాయకుల్ని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి వ్యూహంలో భాగంగా ఎక్కడికి ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉండిపోయారా అని చెప్పి మీ నేతలే ప్రశ్నిస్తున్న పరిస్థితి. మీ నేతల్లో అధికార ప్రతినిధులు కూడా కూర్చొని గట్టిగా మాట్లాడుతున్న పరిస్థితి. ఎప్పుడు చూసినా శాంతం అంటాం కాదు, మా వేరే మహిళల్ని కొట్టినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయ అవసరం లేదు, కానీ పీడిఎఫ్ బియ్యాన్ని మొత్తం వేరే కంట్రీలకి తరలించేసినందుకైనా మీరు అరెస్ట్ చేయరా అని చెప్పి మీ అధికార ప్రతినిధులు మాట్లాడుతున్న మాట. దీన్ని ఎలా చూడాలి, దీని గురించి చెప్పండి ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన పాలసీల మీద కానీ, ప్రభుత్వం మీద కానీ, ఒక చట్టాల మీద కానీ, రాజ్యాంగం మీద కానీ సరైన అవగాహన లేని ఒక వ్యక్తి మమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాడంటే అది ఖచ్చితంగా తప్పేనండి. జగన్మోహన్ రెడ్డి గారు వేసే వ్యూహంలో కానీ, ఎత్తుగడల్లో కానీ, ఆయన వేసే ట్రాప్ లో కానీ చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాల పరిపాలన అనుభవం ఉంది, 40 ఏళ్ల పైగా పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే వ్యవస్థల్ని, రాజ్యాంగాన్ని సరైన విధంగా అర్థం చేసుకుని స్టడీ చేసిన పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన ట్రాప్ లో పడిపోతారని మనం అనుకోవట్లేదండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనం గతంలో చూసామండి. ఎన్నిసార్లు కోర్టులతో మొట్టికాయలు తిన్నారు అనేది. అంటే ఒక సెంచరీ దాటేసి ఉంటారు ఆయన. ప్రతిదీ తొందరపాటు చర్యలు చేయడం, అలాగే ఇతర పార్టీ కార్యకర్తల మీద కేసులు కావచ్చు, అలాగే వారి ప్రభుత్వంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలు కావచ్చు, ఎన్నోసార్లు కోర్టులకు వెళ్ళడం, అక్కడ కోర్టులో చీవాట్లు తినడం, మొట్టికాయలు తినడం, మళ్ళీ వాటిని వాళ్ళు రివైజ్ చేసుకోవడం ఎన్నో చూసాం. ఇప్పుడు ప్రభుత్వం అలా కాకుండా చాలా జాగ్రత్తగా ఆచితూచి ప్రతి శాఖలో కూడా సమీక్షలు చేస్తూ, అంటే తవ్వే కొద్దీ వాళ్ళు చేసిన అవినీతి భాగోతం వేల కోట్లలో బయటపడుతుంది సార్. దాని వెనుకున్న వ్యక్తులు కూడా మనం ఊహించలేం. అధికారుల దగ్గర నుంచి, చిన్న చోటా మోటా కార్యకర్తల దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇలాగా తవ్వే కొద్దీ అవినీతి కట్టలుగా బయటకు వస్తుంటే దాని మీద స్టడీ చేస్తూ ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ అధికారులతోటి ఆ డిపార్ట్మెంట్ లో ప్రతి శాఖలో కూడా పవన్ కళ్యాణ్ గారు దాదాపు రోజుకు 18 గంటల పైగా సమీక్షలు చేస్తున్నారంటే తవ్వే కొద్దీ తెలుస్తుందండి విషయాలు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంతకు ముందు మనం ఇది కాంట్రాక్ట్ సంబంధించిన చెల్లించాల్సిన బిల్లుల గురించి చంద్రబాబు నాయుడు గారు రివ్యూలు చేస్తున్నప్పుడు స్టేట్ ఫైనాన్స్ మీద శ్వేతపత్రం రిలీజ్ చేసే ముందు ఎవరైతే ఉన్నారో అధికారులని కాంట్రాక్ట్ చెల్లించిన బకాయి గురించి అడిగినప్పుడు మొదట వాళ్ళు చెప్పింది 9,000 కోట్లు అని చెప్పి, ఈ లెక్క ఎలా వస్తుంది, తప్పుగా ఉంది లెక్క, మళ్ళీ సరిచూడమని చెప్పినప్పుడు 16,000 కోట్లు అని చెప్పారు. మళ్ళీ కాదని చెప్పి మళ్ళీ మార్చడం జరిగింది. అంటే అధికారులు కూడా వైసీపీ ప్రభుత్వానికి వాళ్ళకి ప్రలోభాలకి లోబడిన వాళ్ళు, వాళ్ళ మనుషులు ఇంకా వ్యవస్థల్లో వాళ్ళు అయితే సుజాత గారు ఇక్కడ మీకు రాజ్యసభలో ఇప్పటికీ మీకు మెజారిటీ లేదు. ఇప్పటికీ రాజ్యసభలో మెజారిటీ వైసీపీ పార్టీకి ఉంది. బీజేపీ పార్టీ నిజంగా మీకు సహకరిస్తుందా, లేదంటే ఇప్పటికీ కూడా బీజేపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉందనుకోవాలా? ఎందుకంటే మీరు ఏది కూడా ముందుకి ఒక అడుగు ఎదురుకేయలేకపోతున్నారు, వెనకేయలేకపోతున్నారని మేమంటాం కాదు. మీ నాయకులు, మీ కార్యకర్తలు, మీ అధికార ప్రతినిధులు అంటున్నారు మా మీద దాడులు చేసిన వాళ్ళని వదిలేయండి, కానీ న్యాయపరంగా ప్రూవ్ అయిన తర్వాత కూడా వాళ్ళని మీరు ఎప్పుడుకో చేస్తాము, అర్జున కృష్ణ అని మీ ఇద్దరు వాళ్ళ మాటలు మాట్లాడుకుంటూ కూర్చుంటే కార్యకర్తలో నిరాశ నిర్లిప్తత అనేది వస్తుందని చెప్పి సొంత మీ అధికార ప్రతినిధులు మాట్లాడుతున్న మాట. ఎవరో ఒకరు చెప్పుకుంటే అది వారి సొంత అభిప్రాయం అనుకోవచ్చు సార్, కానీ ఇక్కడ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టు ఖచ్చితంగా వారు చేసిన అవినీతి అంతా పక్కా ఆధారాలతో సహా, పక్కా లెక్కలతో సహా బయటకు తీసే పనిలోనే ఈ కూటమి నేతలు ఉన్నారు. ఖచ్చితంగా త్వరలోనే సరైన చర్యలు తీసుకోబడతాయి. వన్స్ ఒక్కసారి వాళ్ళ మీద కేసు ఫైల్ అయితే వాళ్ళు చట్టంలో ఉన్న ఎటువంటి లొసుగుల్ని కూడా ఉపయోగించుకుని మళ్ళీ మీరు ఒకటి మర్చిపోతున్నారు. ఉదాహరణకి చెప్తున్నాను. ఇప్పుడు మాల్యా గారు ఉన్నారు, మీకు తెలుసు, కింగ్ ఫిషర్ మాల్యా, ఆయన మీద ఎన్నో ఉన్నాయి. వేరే కంట్రీకి వెళ్ళిపోయాడు, ఏమైనా చేయగలిగారా? భారతదేశంలో ఆయన ఇంతవరకు తీసుకురాగలిగారా? అట్టగే వేరే కంట్రీలోకి వెళ్ళిపోయి స్థిరపడిపోయిన తర్వాత కేసు ఫైల్ చేసుకుని ఏం చేస్తారంటున్నారు మీ వాళ్ళు. లేదు సార్, వేరే కంట్రీలకు వెళ్లకుండా పాస్పోర్ట్ సీజ్ చేయడం కానీ, అదే వేరే కంట్రీలకు వాళ్ళు దాటి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా దాని గురించి అయితే ఆల్రెడీ చర్యలు తీసుకున్నారండి. వీళ్ళు ఎక్కడికి పారిపోయే పరిస్థితులు లేవు, వాళ్ళు దేశం దాటి వెళ్ళలేరండి.
అయితే నెక్స్ట్ వీళ్ళ మీద అన్ని పకడ్బందీగా అన్ని రకమైన ఆధారాలు సేకరించిన తర్వాత మాత్రం ఖచ్చితంగా కేసులు పెట్టి వాళ్ళని లోపలికి పంపించడం అయితే మాత్రం పక్కా అండి. ఎందుకంటే హడావిడిగా కార్యకర్తలు మనోభావాలు దెబ్బతింటున్నాయనో, లేదంటే అధికార ప్రతినిధి ఎవరో ఒకరు మాట్లాడారనో, ఇంకొకటో చేసేసి ఇన్ని ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ హడావిడిగా ఎవరి కోసము వారు పనిచేయరండి. ఫస్ట్ వాళ్ళ చట్టాలకు అనుగుణంగానే పనిచేస్తారు, బాధ్యతాయుతంగా పనిచేస్తారు. వన్స్ వీళ్ళు ఏదో హడావిడిగా కేసులు పెట్టి సగం సగం తెలుసుకుని కేసులు పెడితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి చట్టంలో ఉన్న లొసుగుల్ని లోపాలని ఉపయోగించుకుని వెంటనే 10 రోజుల్లో బయటకు వస్తారండి. మళ్ళీ లోపల వేసిన ఫలితం ఏముంది? అలా కాకుండా కట్టుదిట్టంగానే పనిచేయాలన్నది ఈ కూటమి నేతల యొక్క ఆలోచన అనేది కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజు సుజాత గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఒక్క నిమిషం సార్, కంప్లీట్ చేసేస్తాను. అంటే సినిమాల్లో బాగుంటుంది సార్, ఒక హీరో చేతిలో విలన్ హీరోని కొడితే హీరో మళ్ళీ లేచిన తర్వాత ఇమ్మీడియట్ గా విలన్ కొట్టేస్తాడు అనుకుంటే ఇది అట్లా సినిమాటిక్ గా ఉండదండి. ఇక్కడ పద్ధతులు వేరేగా ఉంటాయి. మన రాజ్యాంగంలో మన చట్టాల్లో ఉన్న లొసుగుల సంగతి మన అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు గత 10 ఏళ్లుగా బెయిల్ మీద తిరుగుతున్నారంటేనే ఆయన ఏ విధంగా చట్టాలని ఉపయోగించుకుంటున్నారు, దుర్వినియోగం చేస్తున్నారు అన్నది మనందరికీ అర్థమైంది. వాళ్ళు ఏ చేసినా కూడా చాలా పగడ్బందీగా వాళ్ళు బయటికి దొరకకుండా వాళ్ళు. మీ ఆరోపణ ఇంకో రకంగా ఉంది అంటే చట్టాల మీద మీకు నమ్మకం లేదా? జగన్మోహన్ రెడ్డి గారు బయట తిరుగుతున్నారు, లొసుకుని వినియోగించుకుంటారంటే అసలు చట్టాల మీద మీకు నమ్మకం ఉందా లేదా? మాకు చట్టాల మీద నమ్మకం ఉంటే కాబట్టే పగడ్బందీగా మేము వాళ్ళ మీద కేసులు పెడతామంటున్నాం సార్. వాళ్ళ చట్టాల్లో లొసుగుల్ని లోపాలను ఉపయోగించుకుని బయటకు రాకుండా ఏదో నామమాత్రం కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలాగా లోపల వేయడం కాదు, పగడ్బందీగా అన్ని ఆధారాలతో సహా వాళ్ళని లోపల వేసే పరిస్థితి మాత్రం ఉందని చెప్తున్నా సార్. ఎటువంటి అక్రమాలు చేసిన వాళ్ళని అవినీతిగా ప్రజల సొమ్ముని తినేసిన వాళ్ళని మాత్రం వదిలే ప్రసక్తే లేదండి. అంత దాతృత్వం, అంత మంచితనం కూడా ఇక్కడ ఈ కూటమి నేతలకి లేదు, మంచితనం అనడానికి లేదండి. ఇది మా బాధ్యత. ఖచ్చితంగా ప్రజల సొమ్ము తిన్న వాళ్ళని కటకటాల వర్గాలు పంపించాల్సిందే, అది మా బాధ్యత, అది మా యొక్క కర్తవ్యం కూడా. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ కాబట్టి ఖచ్చితంగా కాకపోతే కొంచెం టైం పడుతుంది, కంగారు పడుతుందని చెప్తున్నాం. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మధుకర్ గారు మాట్లాడుతున్నారు. మధుకర్ గారు, ఇందాక మీరు ఏదో చూపిస్తున్నారు మొబైల్లో, ఏంటది? ఒక్కటి సార్, నేను ముందు చూపించే ముందు నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి సార్. ఎందుకంటే ఇప్పుడు ఇది ఎలా ఉందంటే బాహుబలి సినిమాలో గ్రాఫిక్స్ చూపించినట్టు మన టీడీపీ అధికార ప్రతినిధి గారు చూపించేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మేడం గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ కేసులు పెట్టారో తెలుసో లేదో మేడం గారికి 13 ఛార్జ్ షీట్లు ఉంటే 13 ఛార్జ్ షీట్లో 13,000 కోట్లకి ఛార్జ్ షీట్లు పెడితే ఇప్పుడు ఒకటే ఛార్జ్ షీట్. మీరు కావాలంటే పర్సూ చేసుకోండి. ఈ రోజు చాలా మంది లక్ష కోట్లు మీలాంటి మేధావులు అబద్ధాన్ని నిజాన్నిగా ప్రచురితం చేసేటటువంటి మేధావులు తిప్పు కొడితే ఎవరైతే అతని మీద కేసు వేశారో అతనే మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద 13,000 కోట్లే, ఆల్రెడీ అన్ని కేసులు ఛార్జ్ షీట్లు కొట్టివేయబడ్డాయి, 5 ఛార్జ్ షీట్లే ఉన్నాయి, రీసెంట్ గా 1 ఛార్జ్ షీటే ఉందని చెప్పడం జరిగింది. మీరు ఒక వ్యక్తిని పగడ్బందీగా కేసులు పెట్టి ఇరికించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో చెప్పినప్పుడు ఇదే మాత్రమే అప్పులు ఉన్నాయి, మేము ఇంకేం అప్పులు చేయలేదని వీళ్ళు బుకాయించేశారు. కానీ ఇక్కడ ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టేసి తెచ్చిన అప్పుల గురించి చెప్పలేదు. ఇప్పుడు అలాగే ఉంది. 13,000 కోట్ల రూపాయలు ఏదంటున్నారు, అది చాలా హాస్యాస్పదంగా ఉంది. అలాగే ఉంది. ఖచ్చితంగా వీళ్ళు వైసీపీ మాటలకు అర్థాలు వేరని మీరు మాట్లాడికి మీరు మాట్లాడినప్పుడు నేను ఇంటరప్ట్ చేయను, నేను మాట్లాడినప్పుడు ఇంటరప్ట్ చేయొద్దు. మీరు మాట్లాడుకుంటారంటే నేను వెళ్ళిపోతా, మీరు ఒక్కళ్ళే మాట్లాడుకోండి. మీరు చెప్పే ఫినాన్స్ మినిస్టర్, సెంట్రల్ మీరు ఎవరైతే కూటమితో ఉండి కూటమిలో నడుచుకుంటున్నారో వాళ్ళే చెప్పారు. మేము చెప్పేది ఏముంది అక్కడ? మీరు చూసుకోండి. ఈ రోజు మీరు చేస్తుందేమో చూసుకోండి. ఈ రోజు మెడికల్ కాలేజీలు మొత్తం ఆ ఎన్నికలకు ముందు మీరు చేసిన అబద్ధపు ప్రచారాలు, ఎన్నికలకు ముందు ప్రతి ఒక్క మెడికల్ సీట్లు అమ్మేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏడ్చినటువంటి మీరు దాన్ని ప్రైవేటీకరణ చేస్తే దానికి సమర్పిస్తున్నారు. దాని గురించి మీరు ఆలోచన చేసుకోండి. ఈ రోజు మీరు ఒకళ్ళు అరెస్ట్ చేపియాలి, పకడ్బందీగా అరెస్ట్ చేపియాలి, వాటి మీద మీరు చూపించేటటువంటి నిత్యమైనటువంటి కృషి దానికంటే ముందు బయట జరుగుతున్నటువంటి లా అండ్ ఆర్డర్ మీద పరిశీలి చేసుకోండి.
పవన్ కళ్యాణ్ గారిని పక్కనే ఉండి వెన్నుపోటు పొడుస్తున్నటువంటి వ్యక్తుల్ని ప్రశ్నించండి. ఈ రోజు జరుగుతున్నటువంటి లా అండ్ ఆర్డర్ లో ఎవరో గురించి నేను ఎందుకు మాట్లాడేది? 36 మంది మేము అబద్ధాలు చెబుతున్నామని మీరు అంటున్నారు. అసలు అనవసరం. చీరాల నియోజకవర్గానికి మీరు రండి. ఈ ఎద్దు ఇక్కడ నుంచి డిబేట్లు మనం ఒక్కొక్క నియోజకవర్గం ఎందుకు నా నియోజకవర్గానికి వెళ్దాము. ఆ నియోజకవర్గంలో ఎంతమంది చనిపోయారో పరిశుద్ధి చేద్దాము. మీరు ఆర్టీఐ పెట్టి తీసుకోండి. లేదంటే అమ్మా న్యూస్ ఛానల్ ఉన్నారు, వాళ్ళు న్యూట్రల్ గా ఉంటారు, వాళ్ళకి కొమ్ము కాయరు. వాళ్ళ తరపున మీరు జనసేన తరపున మీరు రండి, వైసీపీ తరపున నేను వస్తా, టీడీపీ తరపున సార్ రమ్మనండి. నియోజకవర్గం వెళ్దాం. నా నియోజకవర్గంలో 4 మంది హతమార్చారు, 4 చనిపోయారు. చీరాల మండలం ఈపురపాలెం పంచాయతీ గ్రామంలో 3 చనిపోయారు. 18 సంవత్సరాలు ఒక మహిళ చనిపోయింది. 86 సంవత్సరాల వృద్ధ మహిళ చనిపోయారు. 18 సంవత్సరాల వ్యక్తిని గంజాయి తాగి కోడి కత్తులతో పొడిచి చంపారు. మీరు సోకాల్డ్ లా అండ్ ఆర్డర్ ని స్ట్రిక్ట్ గా కంట్రోల్ చేస్తామని చెప్పి హోమ్ మినిస్టర్ గారు ఏదైతే చెప్పారో అదే హోమ్ మినిస్టర్ గారు మొన్న ఎంత ఆశ్చర్యపదం అంటే 5 కోట్ల మంది ఉన్న జనాభాకి 50,000 మంది పోలీసులు ఉన్నారు కాబట్టి లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయలేకపోతున్నాం, మీరు కూడా మాకు హెల్ప్ చేయండి అని కామన్ మ్యాన్ కి ఇచ్చినటువంటి సూచన. అదే విధంగా మీ అధినాయకుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఏ అయితే తప్పులు జరిగినాయో అని టిక్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారే అదనంగా డబ్బులు పెట్టారు గత ప్రభుత్వం అని అసెంబ్లీలో చెప్పారు. రికార్డ్ చూసుకోండి. నేనేమన్నానంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న భావన మీరందరూ పెంచుకోండి. మీరు టీడీపీ యొక్క భావన అవలంబించుకుంటే మీకే నష్టం. అది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు దేన్నైనా విమర్శించాడంటే ఆధారం ఉంటేనే విమర్శిస్తాడు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ యొక్క నేచర్ వేరు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేచర్ వేరు. ఇప్పుడు ఆయన వెళ్తున్నటువంటి మార్గం కానీ ఆయన అవలంబించుకుంటున్న దాని గురించి మీరు ఫాలో అవ్వండి. మేము దాన్ని తప్పు పట్టాం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్ అసెంబ్లీలో చెప్పారు మాట ఇది. ఒకవేళ నిజంగా తప్పులు జరిగినాయి ఎంక్వైరీ చేయండి. 54 రోజులు జిదేవి తప్పన అసలు ఇవన్నీ కాదు. దాని మీద మీ హోంవర్క్ మీరు చేసుకోండి. తప్పు చేసేవాడు కంపల్సరీ శిక్షణ అర్హుడే. మీ కంటిన్యూ మీరు చేసుకోండి. మేము అడుగుతుంది ఏంటి? లా అండ్ ఆర్డర్ గురించి మేము అడుగుతున్నాం. నిన్న మాచిరాల నియోజకవర్గంలో 9:30, 10:30కి ముఖ్యమంత్రి గారు వచ్చేటటువంటి మార్గము, కలెక్టర్ గారు వెళ్తున్నటువంటి వారికి మార్గము ఎంత దౌర్భాగ్యం అంటే కలెక్టర్ గారు ఐ విట్నెస్ మధుకర్ గారు సబ్జెక్ట్ మీద కంక్లూడ్ చేయండి ఈ రోజు ప్లీజ్. నేనేమన్నానంటే సార్, మేము ఫస్ట్ గా మీరు లా అండ్ ఆర్డర్ మీద దృష్టి పెట్టండి. హోమ్ మినిస్టర్ గారు ఏదైతే ప్రామిస్ చేశారో దాన్ని విఫలం చెందారు. హోమ్ మినిస్టర్ గారు కంపల్సరీగా సమాధానం చెప్పండి. ఒక క్వశ్చన్కి సమాధానం చెప్పండి. ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాత్మలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిందని చూడాలా? రానున్న రోజుల్లో మీరు ఏం చేయబోతున్నారు? కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఆత్మలకు వ్యూహాలు వేసేటటువంటి పరిస్థితి ఇది కాదు. మాకు ఇంకా 4.5 సంవత్సరం కాదు, ఇంకా 2 నెలలు అయింది. వ్యూహాలు వేసి ప్రతి వ్యూహాలకు వేసేటటువంటి పరిస్థితులు కూడా లేవు. ఎలక్షన్ లేదు, దాని గురించి మాట్లాడుకోవటం వేస్ట్. మేము ఒకటే మాట చెప్తా ఉన్నాము, మీకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. నేను ఫస్ట్ నుంచి ఇదే మాట మీద ఉన్నాను. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, దాన్ని మీరు సూపర్ 6 విఫలం చెందారు. అది చెప్పకనే చెబుతున్నారు. దాన్ని అవలంబిస్తారా అవలంబిరా సెకండరీ. సఫలానికి విఫలానికి మీరే సమయం ఇవ్వాలి. 5-6 నెలలని మీరే మాట్లాడిన మాట ఈ రోజు విఫలం అని డైరెక్ట్ గా మీరే అంటున్నారు. చెప్తున్నానంటే విఫలం ఆల్రెడీ 1 year విఫలం అయిపోయింది. అమ్మకు వందనం అనేది 1 year లేదు కదా, ఇయర్ లేదు. సో కాబట్టి దాన్ని మేము విమర్శిస్తాం. మేము ఏంటంటే 5 సంవత్సరాలు ఇవ్వాలి. 5 సంవత్సరాలు 1 సంవత్సరం పోయింది. యూ డోంట్ హావ్ ఎనీ ఫర్దర్ ప్రిపరేషన్. కాబట్టి దానికి మేము విమర్శిస్తా ఉన్నాము. రెండో మాట నేనేమంటున్నాను, టైం ఓకే, మిగతా వాటికి మేము టైం ఇస్తున్నాం. మేము టైం ఇవ్వకుండా మేమే చెప్పట్లా. నేనేమన్నానంటే ప్రస్తుతానికి మీరు కూటమిలో ఉన్నారు కాబట్టి మీరు దయచేసి కూటమికి జరుగుతున్నటువంటి లా అండ్ ఆర్డర్ ని పర్యవేక్షించుకుని మీరు పరిశీలి చేసుకొని నిజంగా తప్పులు జరిగినాయి అంటే దయచేసి సమీక్ష చేసుకోండి. మేమే విమర్శించట్లా. మా ఇంటెన్షన్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసుకోండి. దయచేసి సామాన్యమైనటువంటి ప్రజలకి అభద్రతా భావన కల్పించకుండా భద్రతా భావన కల్పించి మీ వైపు తిప్పుకోండి పేర్కొంటున్నాం. ఓకే, సుజాత గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. మధుకర్ గారు అన్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్పినవన్నీ కరెక్టే అని. మరి పవన్ కళ్యాణ్ గారు అదే పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది మహిళలు తప్పిపోయారని చెప్పారు. అప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారు నాకు కేసులు వేశారు వీళ్ళు. అలాగే విలుకొండలో జరిగిన ఒక 2 వ్యక్తుల మధ్య జరిగిన పర్సనల్ తగాదాన్ని తీసుకుని వచ్చి అదే ఒకటే పార్టీలో ఉండి ఒకటే నేత దగ్గర పనిచేసిన 2 వ్యక్తుల మధ్య జరిగిన పర్సనల్ తగాదాన్ని ఆ హత్యను తీసుకుని వచ్చి రాష్ట్రంలో నేను మాట్లాడే కాంటెక్స్ట్ కి
దానికి డైవర్ట్ చేస్తున్నారు. ఓకే మధుకర్ గారు, మధుకర్ గారు ప్లీజ్ అవును మాట్లాడండి, మధుకర్ గారు అవును మాట్లాడండి. చెప్తున్నారు 36 మంది మీద ఎక్కడ ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఎక్కడ కేసులు నమోదయ్యి చూపించండి అని చెప్పి సాక్షాత్తు హోంమంత్రి గారు మన అసెంబ్లీలో అడగడం జరిగింది. ఎందుకంటే ఈ అబద్ధ ప్రచారాలు అంటే మీ సాక్షి దినపత్రికను పెట్టుకుని ఇప్పటికీ కూడా మీరు అబద్ధ ప్రచారం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదండి. త్వరలోనే ఈ అబద్ధ ప్రచారాలు చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్న సాక్షి దినపత్రిక మీద కూడా చర్యలు ఉండబోతున్నాయి. ఎందుకంటే ప్రజల్ని తప్పుదారి పట్టించి కేవలం అబద్ధాలు మాత్రమే ప్రచారం చేసేటట్టు రాజ్యాంగానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో అలజడి సృష్టించే ఈ పత్రిక మీద కూడా అలాగే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని దాన్ని మీరు ప్రియంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మరవద్దు. ఉందండి. ఒక డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని పక్కన పెట్టుకుని చాలా సౌమ్యుడు, సామాన్యుడు, చాలా మంచివాడు, నీతి నిజాయితీ గలవాడు అని చెప్పి భుజం మీద తట్టి ఎంకరేజ్ చేసిన గత మాజీ ముఖ్యమంత్రులతో పోలిస్తే హత్యలు చేసిన వాళ్ళని పక్కన పెట్టుకుని ప్రజల దగ్గర తీసుకుని వచ్చి ఎంకరేజ్ చేసిన వ్యక్తిని చూస్తే మరి గతంలో మీరు లా అండ్ ఆర్డర్ గురించి ఈ రోజు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. రేపల్లలో ఒక అమర్నాథ్ అనే అబ్బాయిని సజీవ దహనం చేస్తే వాళ్ళు 4 రోజుల్లో బయటకు వచ్చి తిరిగారు వైసీపీ కార్యకర్తలు. అక్కడ జరిగిన జాతరలో చిందులు వేశారు. అంటే మీరు ప్రజలకు ఏ విధమైన సందేశం ఇచ్చారు? మరి మీరు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడకండి. మీరు తప్పుదోవ ప్రజల్ని పట్టించాలని ఇది ఏదైతే ఉందో కుతంత్రాలు, ఇది ఇటువంటి ఎత్తుగళ్ళు సుజాత్ గారు ఈ రోజు సబ్జెక్ట్ మీద కంక్లూడ్ చేయండి. సమయం లేదు. గత ప్రభుత్వంలో ఎవరైతే ప్రజల సొమ్ము అవినీతికి సొమ్ము సంపాదించారో, అలాగే ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టారో ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోమని మాత్రం ఎవరు అపోహలు పడవద్దండి. ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుంటాం. పగడ్బందీగా మేమన్ని వివరాలు సేకరించి వాళ్ళ మీద త్వరలోనే కేసులు నమోదు కాబోతున్నాయి. ఈ విషయంలో కార్యకర్తలు ఎవరు నిరాశ చెందవలసిన అవసరం లేదు. ఎవరైతే కొంతమంది అధికార ప్రతినిధులు ఏదైనా మాట్లాడితే వారి వ్యక్తిగత అభిప్రాయం కింద తీసుకోవాల్సిందే తప్ప అది మా అధినేతల మీద కానీ అలాగే ఎన్డీఏ అధినేతల మీద, కూటమి ప్రభుత్వ నేతల మీద మాకు పూర్తి స్థాయి నమ్మకం మాకు అలాగే ప్రజలకి మ్యాండేట్ ఇచ్చిన ప్రజలకు కూడా ఉందండి. వారి మీద పూర్తి నమ్మకం మాకు. త్వరలోనే అంతకులను జైలు పాలు కావడం మాత్రం ఖాయమండి. సుజాత గారు థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొన్నందుకు. మధుకర్ గారు ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు. విఎస్ఆర్ చౌదరి గారు ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న వ్యూహ ప్రతివ్యూహాలను చూస్తుంటే రానున్న రోజుల్లో ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ వాతావరణం ఉంటుందా అన్నంత అతిశయోక్తి కాదేమో అన్నట్టుగా నడుస్తుంది. మరి చూడాలి రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అనేది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం.